బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలో ఎర్రగడ్డపల్లి, సుల్తాన్ నగర్, నారాయణపూర్ గ్రామస్తులు ధర్నాకు దిగారు. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై గ్రామస్తులు బైఠాయించారు. పరిగి నుంచి తమ గ్రామాలకు వెళ్లే రోడ్లు బాగోలేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. రోడ్లపై గుంతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్న గ్రామస్తులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారని, తీరా గెలిచాక ఇప్పుడు ముఖం చాటేశారంటూ ఫైర్ అవుతున్నారు. రోడ్లన్నీ గుంతలమయం కావడంతో వృద్ధులు, విద్యార్థులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ధర్నా నిర్వహిస్తున్నారు 4 గ్రామాల ప్రజలు. నారాయణపూర్, లచ్చిదేవపల్లె 3-4 ఊళ్ళు మొత్తం అంతా పోతాయి బండ్లు. అసలు మొత్తం గుంతలే, రోడ్డు పోనీకే రాదు, రానికే రాదు. మాకు రోడ్డు కావాలి. వీడికి 20 సంవత్సరాల వేసి 4 ఎమ్మెల్యే సార్లు మారిండ్రు. ఇంతవరకు అయితే మొన్న సార్ గిట్లా చెప్పిండు, ఎమ్మెల్యే కాందాడు నెల వరకల్లా రోడ్ వేపిస్తాడు. సంవత్సరం అవుతుంది, 15 దినాల్లో వేస్తానని చెప్పిండు. ఇంతవరకు రోడ్ లేదు, ఏం లేదు. ఈ ఎమ్మెల్యే కూడా ఏం చెప్పిండంటే గెలిచిన తెల్లారు వేస్తాడు. ఇంతవరకు రోడ్ లేదు, ఏం లేదు. ఆయన కూడా పట్టించుకున్నాడు, ఈయన కూడా పట్టించుకున్నాడు. ఏం సంగతి ఇంతకు ఇది ఊరా ఎలక్షన్లు వచ్చినాయంటే అందరూ ఉత్తదస్తారు, లీడ్ కావాలి, మాకు లీడ్ కావాలి. ఇప్పుడు ఎందుకు వస్తలేరు మా ఊరికి? ఏం తక్కువ ఉన్నది మా ఊర్లో? ఎలక్షన్ కావాలంటే అందరూ చూస్తారు, కాళ్ళతోనే అందరూ చూస్తారు. కానీ ఇప్పుడు రానికి ఎవరు వెనక ముంగలేతురికి చిన్న 1 కిలోమీటర్ కూడా రోడ్ వేయడానికి వెనక ముంగలేతురు. దేని గురించి? ఇది మున్సిపాల్ ఉంది, అది కూడా రోడ్లు బాగాలేవు, మోరీలు బాగాలేవు, ఏది బాగాలేవు. ఎమ్మెల్యేది ఏమైనా అంటేనేమో ఫోన్ చేస్తారు. ఆ పేరు ఎర్రగడ్డపల్లి ఊరి పేరు కూడా లేదు. అది ఎక్కడ పోయింది? అది ఇప్పటి నుంచి కాదు, మా చిన్నప్పుడు వేసిన రోడ్డు, ఇప్పటి వరకు రోడ్ లేదు, ఏం లేదు. 15 సంవత్సరాలు ఎక్కువ, 15 సంవత్సరాల నుంచి రోడ్ లేదు, ఏం లేదు. ఇట్లా పోయేటోళ్ళు ఎట్లా పోవాలి? ఒకసారి మీరు రోడ్కి వచ్చి చూడండి, గుంతలు చూడండి. రోడ్కి వచ్చి కొత్తపల్లిలో వచ్చిన వాళ్ళు సోదాలు అడుగుతున్నారు, ఏం రోడ్డు ఇట్లా రావాలి రోడ్లోకి వెళ్ళి అని. మొత్తం వీడి నుంచి ఆడ వరకు బుడదనే ఉన్నది. అర్థం చేసుకోవాలి పెద్ద మనుషులు, అర్థం చేసుకోవాలి పెద్ద మనుషులు వచ్చి చూడాలి. రోడ్ ఇట్లా ఉన్నది, రోడ్డు ఎర్రపల్లి ఉన్నది, సుల్తాన్ నగర్ ఉన్నది, నాలాపూర్ ఉన్నది, లక్షణపల్లి ఉన్నది. 4 ఊర్లు ఉన్నాయి. 4 ఊర్లకు ఒక రోడ్ లేదు. ఇట్లా పోవాలి అందరూ కలిసి. ఎవరు అనుకుంటలేరు, అనుకోని రావాలి. ఎవరెవరు ఉన్నారు మన పెద్దోళ్ళు, వాళ్ళన్నా అర్థం చేసుకోవాలి. ఈ రోడే నా ఇంతకు ఒకసారి రోడ్డు మీదకి నడుచుకుంటూ పోతే తెలుస్తుంది. మన షెల్ల రోడ్లన్నా మంచిగా ఉన్నాయి, ఆదాంగా అధ్వానం ఉన్నది రోడ్డు. నగర్, నారాయణపూర్, లచ్చిదేవపల్లె 3-4 ఊళ్ళు మొత్తం అంతా వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలో ఎర్రగడ్డపల్లి, సుల్తాన్ నగర్, నారాయణపూర్ గ్రామస్తులు ధర్నాకు దిగారు. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై గ్రామస్తులు బైఠాయించారు. పరిగి నుంచి తమ గ్రామాలకు వెళ్లే రోడ్లు బాగోలేవంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. రోడ్లపై గుంతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామంటున్న గ్రామస్తులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారని, తీరా గెలిచాక ఇప్పుడు ముఖం చాటేశారంటూ ఫైర్ అవుతున్నారు. ఇక రోడ్లన్నీ గుంతలమయం కావడంతో వృద్ధులు, విద్యార్థులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ధర్నా నిర్వహిస్తున్నారు 4 గ్రామాల ప్రజలు.